Okay. Hi friends, I am Dr. Dasari Muniswamy. Actually, I am working as assistant professor in economics. ఓకే, మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం అనేటువంటి పోస్టుకు త్వరలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఓకే, ఆ ఎగ్జామ్స్కు సంబంధించి మనం ఎలా ప్రిపేర్ కావాలి అనే అంశం పైన మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, ముఖ్యంగా ఆ సిలబస్లో ఎకానమీ పాత్ర ఏమిటి అనేటువంటి విషయం పైన కూడా మనం కొంచెం వరకు ఫోకస్ అన్నటువంటిది చేద్దాం. కాబట్టి ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, వాటిని మనం ఎలా ప్రిపేర్ అవుతే ఎగ్జామ్లో విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం పైన మనం ఈరోజు సమగ్రంగా విశ్లేషించుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, మనకు తెలుసు ఈ గ్రామ సచివాలయం సంబంధించి సిలబస్ అనేది ఎలా ఉంటుంది అంటే వాట్ ఈస్ ద సిలబస్, మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే చూడండి, మనకు పీపీటీలో చూపించిన విధంగా మనకు ఈ ఎగ్జామినేషన్ లో రిటన్ ఎగ్జామినేషన్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డ్యూరేషన్ మనకు ఎంత మార్కులు ఉంటాయి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిస్తే పార్ట్ ఏ పార్ట్ బిగా రెండు పేపర్లుగా మనకు డివైడ్ చేసి ఎగ్జామ్ అన్నటువంటిది నిర్వహించడం జరుగుతున్నది. పార్ట్ ఏ, పార్ట్ బి. సో పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇది పార్ట్ ఏలో ఉన్నటువంటి అంశం. ఈ పార్ట్ ఏకి సంబంధించి మనకు టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్స్. సో ద మాక్సిమం మార్క్స్ ఆర్ 75 మార్క్స్. మొత్తం మనకు 75 మార్కులు అన్నటువంటివి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ మీకు చెప్పచ్చు. సో అది అఫ్ కోర్స్ మనకు దీనికి టైం వచ్చేసి 75 మినిట్స్. దీనికి డ్యూరేషన్ కూడా మనకు 75 మినిట్స్ అనేసి చెప్పచ్చు. మరి ఇది పార్ట్ ఏకి సంబంధించినటువంటి అంశం. మరి అలాగే పార్ట్ బికి సంబంధించినటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పార్ట్ బిలో మనకు మొత్తం అంతా సోషల్ సైన్స్ లైక్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు, ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే జియోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు, అలాగే పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు అనేటివి ఉంటాయి. ఇక్కడ కూడా there are 75 questions. Okay, even in the part B also we have these subjects: history, economy, geography and polity. So the each and every subject will have 75 questions. Okay, మనకు మొత్తము 75 క్వశ్చన్స్ అన్నటువంటివి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ కి వచ్చేసి క్యారీస్ ఈక్వల్లీ 1 మార్క్స్. ద టోటల్ మనకు 75 మార్క్స్ అన్నటువంటివి ఉంటాయి. ఇక్కడ కూడా మనకు టైం 75 మినిట్స్ అన్నటువంటిది మనకు డ్యూరేషన్ అన్నటువంటిది ఉంటుంది. 75 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. కాబట్టి 75 క్వశ్చన్స్ అండ్ 75 మినిట్స్, అలాగే 75 మార్క్స్ అన్నటువంటివి ఉంటాయి. కాబట్టి టోటల్ గా మనకు 150 మార్క్స్ కు ఎగ్జామ్ అన్నటువంటిది ఉంటుంది. 150 మార్క్స్ అన్నటువంటిది. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఏమంటున్నాము, హిస్టరీ అంటున్నాం, ఎకానమీ అంటున్నాం, జియోగ్రఫీ అంటున్నాం, పాలిటీ అంటున్నాం. ఇవన్నీ కలిపి దాదాపుగా మనకు 8 సెగ్మెంట్స్ ఉన్నాయి. సిలబస్ మనం ఒకసారి పరిశీలిస్తే చూడండి, మనకు అఫ్ కోర్స్ పార్ట్ ఏలో ఆల్రెడీ మీకు చెప్పినట్లు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది.
ఓకే, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ లో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటుంది. లైక్ అర్థమెటిక్ రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్, సో వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, ఆల్ దీస్ టైప్ ఆఫ్ ద థింగ్స్ మే బి దేర్. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో క్వాంటిటేటివ్ లైక్ అర్థమెటిక్ అన్నటువంటిది మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. అలాగే కాంప్రహెన్షన్, తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ఓకే కాంప్రహెన్షన్స్ అన్నటువంటివి ఉంటాయి, స్టేట్మెంట్ కన్క్లూజన్స్ టైప్ లో. అలాగే జనరల్ ఇంగ్లీష్, ఓకే జనరల్ ఇంగ్లీష్ పైన ఒక బేసిక్ నాలెడ్జ్ కోసం జనరల్ ఇంగ్లీష్ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్, ఓకే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పైన కూడా మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్, ఆ కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది రీజనల్ కావచ్చు, దట్ మే బి ఇన్ ద స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ లెవెల్. కాబట్టి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కరెంట్ అఫైర్స్ అన్నటువంటిది ఒక సెగ్మెంట్ ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ద డే టు డే లైఫ్, జనరల్ సైన్స్ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాగే మనకు కాంటెంపరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, కాంటెంపరీ సైన్స్ అన్నటువంటిది ఉంటుంది. సో వాటన్నిటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పైన కూడా మనకు ఉంటుంది. సో దాదాపుగా మనం ఇక్కడ గమనిస్తే 1 2 3 4 5 6 7 8 అంశాలు అన్నట్టు ఉన్నాయి. పార్ట్ 8 లో మనకు 8 అంశాలు అన్నటువంటివి ఉన్నాయి. 8 అంశాల నుంచి మనకు 75 క్వశ్చన్స్ వస్తున్నాయంటే అండ్ యావరేజ్ గా మనకు ఈ సెగ్మెంట్ నుంచి 10 మార్కులు రావడానికి స్కోప్ అన్నటువంటిది ఉంది. కాబట్టి దానిలో భాగంగా మనం మీకు లాస్ట్ సెగ్మెంట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాను అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేసి అంటున్నాను. దాదాపుగా ఒక 10 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావడానికి స్కోప్ అనేది ఉంది, ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నటువంటిది. అలాగే ఎకానమీ మనం కరెంట్ అఫైర్స్ అంటున్నాం, మేబీ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఉన్నాయి. అక్కడ కూడా మనకు ఈ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు మేబీ మనం ఒక 5 నుంచి 6 క్వశ్చన్లను మనం ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఎకానమీకి సంబంధించి ఫస్ట్ పేపర్ లో భాగంగా పార్ట్ ఏలో భాగంగా దాదాపుగా ఒక 15 నుంచి 16 క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. సో ఎక్కడి నుంచి ఫ్రమ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఎకానమీ. ఓకే ఎకానమీ పైన ఒక 15 నుంచి 16 క్వశ్చన్స్ అన్నటువంటివి రావడానికి మనకు ఎక్కువ స్కోప్ అన్నటువంటిది ఉంటుంది. ఓకే అది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము మనం ప్రధానంగా గమనిస్తే. ఓకే అలాగే మనకు నౌ కమ్ టు ది సెకండ్ సెక్షన్. ఓకే పార్ట్ బి లో వి నో దట్ పార్ట్ బి కన్సిస్టింగ్ ఆఫ్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అండ్ జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నటువంటివి మనకు ఉంటాయి. ఓకే ఇక్కడ కూడా మనం గమనిస్తే దాదాపుగా మనకు ఇక్కడ కూడా 8 సెగ్మెంట్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఈవెన్ ఇన్ ద పార్ట్ బి ఆల్సో. సో దాదాపుగా మనకు 8 సెగ్మెంట్స్ అన్నటువంటివి ఉన్నాయి. లైక్ ఫస్ట్ సెగ్మెంట్ ఏమో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఓకే ఇండియన్ హిస్టరీ అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, పర్టికులర్లీ కల్చర్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. కల్చరల్ హిస్టరీలో మనకు సోషల్ హిస్టరీ, కల్చరల్ హిస్టరీ, రిలీజియన్ హిస్టరీ, పొలిటికల్ హిస్టరీ అనేది ఉంటుంది. మనకు కల్చరల్ హిస్టరీ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఈ కల్చరల్ హిస్టరీలో భాగంగా సోషల్ హిస్టరీ, సొసైటీ, నథింగ్ కల్చరల్ హిస్టరీ అంటే మన సొసైటీ పైన మనకు ఎక్కువ క్వశ్చన్స్ అన్నటువంటి అడగడానికి మనకు ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. అలాగే పాలిటీ రిలేటెడ్ మనం అంశాలను పరిశీలించినప్పుడు సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, రాజ్యాంగంకు సంబంధించినటువంటి సవరణలు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్, వాటికి ఇంపార్టెన్స్, సమ్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఉంటాయి.
పర్టికులర్లీ 73-74 అమెండ్మెంట్ అనేది మనకు ప్రధానమైనటువంటి అంశము. సో 73-74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రామ సచివాలయం అన్నప్పుడు పంచాయతీ రాజ్ కిందకి వస్తుంది కాబట్టి, సో ఈ రెండు కూడా లోకల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంశాలు. పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటిది, సో మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది, సో ద బోత్ విల్ కమ్ అండర్ ది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ అండ్ సో మనకు గ్రామ సచివాలయము, సో పట్టణ సచివాలయం సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఈ రెండు చట్టాలపైన, రాజ్యాంగపరమైనటువంటి అంశాలపైన మనకు ఎక్కువ ఫోకస్ అన్నటువంటిది ఉండాలి. 73-74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అన్నటువంటిది మనం ఫోకస్ చేయాలి. ఓకే, పబ్లిక్ పాలసీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీల పైన మనకు అవగాహన ఉండాలి. ఓకే, రీఫార్మ్స్ అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు. ఓకే, మనకు రాజ్యాంగంలో we have different type of relations, economic relations, legislative relations, judicial relations. బట్ వాటిలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని మనము అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉన్నది. అలాగే ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి భారతదేశంలో ప్రణాళికలు, ఆంధ్రప్రదేశ్లో ప్రణాళికలు. ఓకే, మరియు సో ఎకానమీ అనేది ఎలా ఉందంటే ఇండియన్ ఎకానమీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ పైన ఒక స్పెషల్ ఫోకస్ అన్నటువంటిది చేయడం అన్నటువంటిది జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పొచ్చు. లైక్ సొసైటీ, సోషల్ జస్టిస్ అండ్ రైట్ ఇష్యూస్, సమాజము, సామాజిక న్యాయము మరియు ప్రజల హక్కులకు సంబంధించినటువంటి ఒక సెగ్మెంట్. అలాగే ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం యొక్క జాగ్రఫీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ఫోకస్ చేస్తూ మన జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలపైన, పర్టికులర్గా జాగ్రఫికల్, ఫిజికల్ జాగ్రఫీ, భౌతికపరమైనటువంటి భౌగోళిక అంశాలపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అనేది మనకు సో ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో వీటితో పాటు బైఫర్కేషన్ యాక్ట్ 2014లో కేంద్ర ప్రభుత్వం ఓకే ఆంధ్రప్రదేశ్ విభజించడానికి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఆ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో మనకు అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కానీ, ఎకనామిక్ ఇష్యూస్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, కల్చరల్ ఇష్యూస్ కానీ, లైక్ పొలిటికల్ ఇష్యూస్ కానీ, లీగల్ ఇంప్లికేషన్స్, ఆ ప్రాబ్లమ్స్ అమలులో ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధమైనటువంటి బెనిఫిట్ జరిగిందా, లాస్ అయ్యిందా, లాస్ అయ్యింటే ఏ విధంగా అయ్యింది, ఆ చట్టం ప్రకారం మన రాష్ట్రానికి అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చినది, ఇటువంటి అనేక రకాలైనటువంటి అంశాలపైన మనము దృష్టి పెట్టవలసినటువంటి అవసరం అన్నటువంటిది ఉన్నది. అలాగే ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ కోర్స్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఇంప్లిమెంటింగ్ మెనీ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఆ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పైన కూడా ఒక అవగాహన అనేది మనము తెచ్చుకోవడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, పర్టికులర్ గా ఓకే ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గ్రౌండ్ లెవెల్లో, సెల్ఫ్ హెల్ప్ గ్రౌండ్స్ లెవెల్లో, గ్రూప్స్ లెవెల్లో మనకి ఏ విధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కు ఉపయోగపడుతున్నది. కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ విత్ ఫోకస్ ఆన్ వీకర్ సెక్షన్స్. ఓకే, వీకర్ సెక్షన్స్ అన్నటువంటివి మనం ఒకసారి మెయిన్ గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఓకే, ఇవి మనము ప్రధానంగా ఏంటంటే సో నేను చెప్తున్నటువంటిది వాటిపైన మనం ఫోకస్ చేయాలనేసి అంటున్నాం. మరి దీంట్లో కూడా మనకు 8 సెగ్మెంట్స్ ఉన్నాయంటున్నాం. మరి 8 సెగ్మెంట్స్ లో ఒకనొక సెగ్మెంట్స్ అంటే ఈ సెగ్మెంట్స్ యావరేజ్ గా 10 మార్కులు రావడానికి స్కోప్ ఉంది. దాంట్లో ఎకానమీ అండ్ ప్లానింగ్, ఓకే ఎకానమీ అండ్ ప్లానింగ్ పైన ఒక 10 మార్కులు అవగాహన అన్నటువంటిది సో రావడానికి మనకు స్కోప్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ అని మనం ఏదైతే అంటున్నామో 2014, దాని నుంచి కూడా అటువైపుగా ఒక 10 మార్కులు రావడానికి స్కోప్ ఉంది. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ పైన ఒక 10 మార్క్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. లైక్
మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి అంటున్నాం. సో దానిపైన కూడా మనకు దాదాపు గంటకు ఒక 5 మార్కులు రావడానికి స్కోప్ అన్నటువంటిది ఉంది. అంటే ఆల్మోస్ట్ డైరెక్ట్ గా ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు ఒక 4 సెగ్మెంట్లు అన్నటువంటివి ఉన్నాయి. అంటే పార్ట్ బి నుంచి అవుట్ ఆఫ్ 75 గాను దాదాపుగా మనకు ఒక 35 to 40 మార్క్స్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడానికి మనకు ఎక్కువ అవకాశం అన్నటువంటిది ఉన్నది. వీటిని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు కన్సిడర్ వెన్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో మైండ్ లో పెట్టుకోండి. అంటే చూడండి, పార్ట్ బిలో దాదాపుగా 35 to 40 మార్క్స్ అనేసి మనం పేర్కొనడం జరుగుతున్నది. అలాగే పార్ట్ ఏలో సో దాదాపుగా మీకు ఇందాక 15 నుంచి ఒకసారి 15 అనేసి అనుకుందాం అరౌండ్. అంటే మనకు దాదాపుగా ఒక ఎంతవరకు 50 నుంచి 55 మార్కులు మనకు ఈ ఎకానమీ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ లో మనకు క్వశ్చన్స్ రావడానికి స్కోప్ ఉన్నది. అవుట్ ఆఫ్ 150, 75 + 75, సో దాదాపుగా మనకు ఒక 50, మినిమం 50, ఒక 60, సో 50 to 60 మార్క్స్ ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడానికి మనకు అవకాశం ఉన్నది. అంటే చూడండి, మీరు ఇక్కడ బాగా గమనించండి, ఈ సచివాలయం ఎగ్జామినేషన్ లో ఎకానమీకి ఉన్నటువంటి ప్రాధాన్యతను మీరు గుర్తించాలి అన్నటువంటిది నా ఉద్దేశం. ఓకే, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది what is called ఎకానమీ అండ్ ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్. ఓకే, వీటన్నిటిని మీరు మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ అవుతే, సో అఫ్ కోర్స్ హిస్టరీ, పాలిటీ రిలేటెడ్ రిమైనింగ్ అంశాలు ఉన్నటువంటి కూడా మనకు అవసరమే. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎకానమీ అనేది మోర్ వెయిటేజ్ కాబట్టి సో దీనిపైన ఫోకస్ చేయండి. ఒక ఇయర్ నా యొక్క ఉద్దేశం ఏంటంటే సచివాలయం ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను ఎకానమీకి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్లో ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇంక్లూడింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. పార్ట్ బిలో ఎకానమీ, బైఫర్కేషన్ యాక్ట్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలపైన మీకు సాధ్యమైనంత వరకు ఒక సమగ్రమైనటువంటి సమాచారమును, మనకు దాదాపు ఇంకా 10 days వరకు ఎగ్జామ్ ఉన్నది కాబట్టి ఈ 10 రోజులలో మీకు సాధ్యమైనంత వరకు సమాచారం ఇవ్వడానికి సో ప్రయత్నించడం అన్నటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆస్పిరెంట్స్, మీకు ఎవరైతే ఈ వీడియో అన్నటువంటిది రీచ్ అవుతుందో మీరు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వినండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వచ్చేస్తుంది. మీరు ప్రతి ఒక్కసారి మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. సో కాబట్టి దీన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలనేసి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద స్టూడెంట్స్. సో మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని రీచ్ అయ్యే విధంగా చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే సో లైక్ చేయాలన్నటువంటిది కూడా నా యొక్క విన్నపం మీకు అందరికీ కూడా. ఓకే, సరే, కమింగ్ టు ద పాయింట్స్. ఇక్కడ మనకు ఎకానమీ అంటే ఒక పాలసీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ రిలేటెడ్ పాయింట్స్ అనేది మనకు ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ రెండు ఉన్నాయి. దీంట్లో ప్రణాళికలు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం మనకు, ఇంక్లూడింగ్ వాట్ ఈస్ కాల్డ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మీకు మనకందరికి తెలుసు, ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చినది. కాబట్టి నీతి ఆయోగ్ గురించి మనం ఎక్కువగా చదవవలసిన అవసరం అనేది ఉన్నది. We have to focus more on the నీతి ఆయోగ్, of course along with ప్లానింగ్స్ అన్నటువంటి విషయం. అలాగే
అగ్రికల్చర్ పైన మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో ముఖ్యంగా ఫార్మర్స్ కు హౌ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద డబుల్ ఇన్కమ్ ఫర్ ది ఫార్మర్స్. ఓకే, డబుల్ ఇన్కమ్. ఓకే, రైతులకు ఈ ఆదాయం అనేటువంటిది ఏ విధంగా రెట్టింపు కావడానికి మనకు స్కోప్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. సో అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్, ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ లో మనకు ఎఫ్డిఐ పాలసీ కానీ లేకుంటే కొత్తగా వచ్చినటువంటి న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఒక ఎకనామిక్ రీఫార్మ్స్ కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ మహారత్న నవరత్న లాంటి సంస్థల పైన అధ్యయనం కానీ మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉన్నది. లైక్ ద రోల్ ఆఫ్ ఐటీ సెక్టార్ అన్నటువంటిది కావచ్చు, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటి విషయం కావచ్చు, అంతర్జాతీయ వ్యాపారము అన్నటువంటి విషయం ఒకటి కావచ్చు. సో వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి అవగాహన మనకు అవసరం. ఎక్స్చేంజ్ రేటు, ఫారిన్ కరెన్సీస్, డివాల్యుయేషన్, ఓకే, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, గవర్నమెంట్ స్కీమ్స్. సో ఇవన్నీ కూడా మనం ఇండియా లెవెల్లో మరియు ఆంధ్రప్రదేశ్ లెవెల్లో మనం గమనించాల్సిన అవసరం అన్నటువంటిది ఉన్నది. బట్ అదే తరహాలోనే అదే విధంగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎకనామిక్ సర్వే, ఓకే, సోషియో ఎకనామిక్ సర్వే పైన ఎక్కువ అవగాహన మనకు ఉండాలి. ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చర్ సెక్టార్ గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో న్యూ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ పాలసీస్ విషయం కావచ్చు, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ గురించి కావచ్చు, మనకు అవగాహన అన్నటువంటిది అవసరం. సో మనకు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో వెల్ఫేర్ స్కీమ్స్ ద present government of Andhra Pradesh implementing so many welfare schemes and development schemes. నవరత్నాలు ప్రముఖంగా, ఓకే, నవరత్నాల పైన మనకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఒక నవరత్నాలు ఒకటే కాకుండా ప్రతి అంశము పైన మనకు అవగాహన అన్నటువంటిది చాలా అవసరము. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేసి మిమ్మల్ని దృష్టిలో పెడుతున్నాను. ఓకే, సో ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో ప్రతి ఒక్కరికి ఏ విధంగా అందుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా బెనిఫిట్ పొందుతున్నారు అనేటువంటి చూడాలి. ఉమెన్ డెవలప్మెంట్ పైన స్పెషల్ ఫోకస్ అనేటువంటి ఉండాలి. వీగర్ సెక్షన్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కు, హెల్త్ సెక్టార్ లో ఏ విధమైనటువంటి ఒక రెవల్యూషనరీ చేంజెస్ అన్నటువంటివి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మీరు గమనించండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు రంగాలలో ఒకటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన కొంతవరకు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు అన్నటువంటివి వచ్చాయి. నాడు నేడు అన్నటువంటి ప్రోగ్రామ్ తో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావడానికి ప్రభుత్వం అన్నటువంటిది ప్రయత్నించడం జరుగుతున్నది. సో వాటిపైన మనకు ఒక క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి మనకు స్కోప్ ఉంది. బికాస్ ద గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ విత్ మోర్ వాట్ ఈస్ కాల్డ్ ప్రిస్టేజియస్ తో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. డీసెంట్రలైజేషన్ పైన మనకు అవగాహన అవసరం. డీసెంట్రలైజేషన్ అందుకోసం 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలపైన మనకు ఎక్కువ అవగాహన అన్నటువంటిది మనకు తప్పనిసరిగా ఉండాలి అనేసి పేర్కొంటున్నాం. ఇంకా ఆ విధంగా పోతే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీకు 10 అనగానే ఎక్కువ వచ్చిన ఆశ్చర్యం లేదు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ గురించి. ఓకే, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ లో మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి స్కోప్ అన్నటువంటిది ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ అండ్ హౌ మచ్ దే వర్ ఇంప్లిమెంటెడ్, అవి ఏ విధంగా ఇంప్లిమెంట్ అయినాయి?
ఓకే, నిజంగానే అవి ఇంప్లిమెంట్ అయితే రాష్ట్రానికి వచ్చినటువంటి బెనిఫిట్ ఏమిటి, అవి ఎందుకు అమలు కాలేదు? ఓకే, సో వాట్ ఆర్ ద థింగ్స్ వర్ దేర్ ఇన్ ద బైఫర్కేషన్ యాక్ట్, హౌ మచ్ ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్, హౌ మచ్ ఇట్ వాస్ నాట్ ఇంప్లిమెంటెడ్, ఏవి అమలైనాయి, ఏవి అమలు కాలేదు, దాంట్లో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రతి ఒక్క అంశం పైన సో చెప్పడం జరిగింది. సో వాటి గురించి మనకు ఒక సమగ్రమైనటువంటి అంశం, అది హిస్టరీ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, పాలిటీ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, ఎకానమీ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, ఆ చట్టం పైన ప్రతి ఒక్కరికి, ఓకే, ప్రతి ఒక్కరికి మనకు చాలా అవసరము. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి సో ఆ చట్టం గురించి అవగాహన పొందవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ వాట్ యు హ్యావ్ టు సో రిమెంబర్ పర్టికులర్లీ సో ఇన్ దట్ పర్టికులర్ ఇష్యూస్. సో కాబట్టి ఇక్కడ మీరు ఒకటి నాకు మీరు గమనించండి, ఈ ఉన్నటువంటి 10 రోజులు ఒక సమగ్రంగా, ఒక ప్రణాళికబద్ధంగా మీరు చదివితే సో ఈ గ్రామ సచివాలయంలో కనీసము మీరు మంచి స్కోర్ తీసుకొచ్చుకొని జాబ్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ 10 రోజులలో మీకు ఎకానమీకి సంబంధించినటువంటి ఏవైతే దాదాపుగా 50 నుంచి 60 మార్కులు రావడానికి అవకాశం ఉంది అనేసి అంటున్నానో, సో ఏ ఏ ఏరియాస్ నుంచి రావడానికి అవకాశం ఉందో ప్రతి అంశాన్ని మీకు టచ్ చేసి మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయ్యే విధంగా అందుబాటులోనికి తీసుకొని వస్తాను అనేసి మీకు నేను హామీ ఇవ్వడం అన్నటువంటిది జరుగుతున్నది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపైన మీరు ఫోకస్ చేసి ఈ వీడియో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి క్లాసులు వినండి. ఓకే, అఫ్ కోర్స్ దీంతో పాటు మీరు ఇంకా రిమైనింగ్ పుస్తకాలతో పాటు ఎకనామిక్ సర్వే చదవండి. ఇండియన్ ఎకనామిక్ సర్వే అన్నటువంటి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ట్రై టు ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. బైఫర్కేషన్ యాక్ట్ గురించి పూర్తి అవగాహన తీసుకొచ్చుకోండి. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్ పైన మీరు ఫోకస్ అన్నటువంటిది పెట్టండి. Definitely you have to focus on the welfare schemes which is implemented by state government and central government. Some of the programs are implemented by both central government and central state governments with the prestigious issues. Okay, so try to focus on that particular type of programs. అటువంటి పథకాల పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఫస్ట్ మీరు ప్రయత్నం చేయాలి అన్నటువంటిది సో నేను మీకు చెబుతున్నటువంటి అంశం. సో కాబట్టి సో ప్రతిరోజు కూడా మీకు ఒక వీడియోను సో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో మీకు అందించడం అన్నటువంటిది జరుగుతుంది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, సో లైక్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. మీకు ఎకానమీకి సంబంధించి ఏదైనా కానీ ఒక డౌట్స్ అన్నటువంటివి ఉంటే సో డెఫినెట్గా సో 9573303636 నంబర్ ఫోన్ చేసి మీరు సో డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఐ విల్ బి అవైలబుల్, సో అందుబాటులో ఉంటాను. లేదా 9550636464 కు మీరు యూ కెన్ సెండ్ వాట్సాప్ మెసేజెస్. ఓకే, వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. సో దీనికైనా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో దీనికి వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. సో మ్యాక్సిమం రిలేటెడ్ టు ఎకానమీ ఐ విల్ ట్రై టు క్లారిఫై. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. So I'm requesting once again, so please subscribe with the YouTube channel and like me. Okay, thank you very much.